తను మాట్లాడితే అవతలి వ్యక్తి మాటలు కూడా ఆగిపోవాలి. జై భీమ్, జై శ్రీరామ్. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకు చెప్పరా? చెప్పు, నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా చెప్పుకో. అంటే మీరు ఏది చెప్పరు, ఓన్లీ జై భీమ్ ఒకటే చెప్తారు. జ్ఞానం వర్ధిల్లినప్పుడు అజ్ఞానానికి స్థానం ఉండదు కదా. మీరు నాస్తికుడు అని చెప్పి మీరు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. అంటే మీరు ఎవరిని నమ్మరు అని. ఎవరిని నమ్మకపోడేందిరా? మరి ఎవరిని నమ్ముతారన్న మీరు చెప్పండి ఈరోజు. మీ దేవుళ్ళందరికీ దండం. ఇతను హిందువులకు వ్యతిరేకి, అసలు హిందువులని కించపరుస్తాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. నిన్ను అమెరికాకు ఒక క్రైస్తవ దేశానికి తీసుకుపోతా. క్రైస్తవ దేశంలో ఈ క్రైస్తవం తప్పు, ఈ బైబిల్ తప్పు అని కూడా అంటాడు. అరే నువ్వు మా క్రైస్తవానికి వ్యతిరేకిరా, నువ్వు హిందూ సపోర్టురా, నువ్వు ముస్లిం సపోర్టురా అంటారా? దేవుడు అనేదే అబద్ధం, నాటకం. ఏ పని పాట లేని వాళ్ళు మీకు భయం భక్తి నూరిపోసి వాళ్ళు కూర్చొని తినడానికి, అడుక్కొని బతకడానికి క్రియేట్ చేసిన. ఇంతకు ముందు ఇట్లా మాట్లాడినందుకే ఒకసారి మీ పైన కొట్టడం జరిగింది. నీకు నీ పర్సనల్ ఈగో సాటిస్ఫై కావడం కోసం, నీ అహంకారం సాటిస్ఫై కావడం కోసం నువ్వు ఇలా మాట్లాడుతూనే నిన్ను కొట్టారు అనే పదం నీ బుర్రలో ఉంది. కానీ తలరాతని నమ్ముతారు అన్న మీరు? చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న కూడా మీకు అది చెప్తే తలరాత కర్మ, తలరాత కర్మ అని పిచ్చి మాటలన్నీ మీ బుర్రలో పెట్టుకొని మీరు పిచ్చి వాళ్ళ బతుకు. అంటే ఇది నమ్మేటోళ్ళంతా పిచ్చోళ్ళే ఇప్పుడు. అస్సలు మెదడే లేనట్టు. సమ్మక్క సారక్క గురించి మీరు దేవుళ్ళు గారు అన్నారు. నీ దేవుళ్ళు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, గుడులు ఉంటాయి, మసీదులు ఉంటాయి. ఎవరి దేవుడు వానికే ఉంటాడు. ఆడ మనిషికి యాక్సిడెంట్ అయితే మాత్రం 108కి ఫోన్ చేస్తారు. రాముడిని మీరు కాదన్నారు. శివుడు, పార్వతి, హనుమంతుడు వీళ్ళని దేవుళ్ళని మీరు అంటారా? అనరా? ఇది కూడా నేను ఆకపోతే వాళ్ళు కాకుండా పోతారా? అంటే వాళ్ళు దేవుళ్ళై కూర్చుంటారా? ఆ గుళ్ళో దొంగలు ఎత్తుకపోతాను ఇట్లా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఆ దేవుడా నన్ను కాపాడు అని మొత్తుకుంటా అంటే సావురా అని నవ్వుకుంటూ ఉంటారు అన్నట్టు వీళ్ళు. అంటే మరి వీళ్ళందరినీ కూడా పూజలు చేస్తున్నారు, మొక్కుతున్నారు, ఇన్ని చేస్తున్నారు. మరి చేసేటోళ్ళంతా పిచ్చోళ్ళు అయితే మీరు దేవుడిని నమ్మరు కాబట్టి దేవుడు లేడు అని మీరు అనడం అయితే తప్పు అని నేను అంట. ఎందుకంటే పక్కన వాళ్ళ అభిప్రాయాన్ని కించపరిచినట్టు అవుతుంది. నన్ను తప్పు అనే హక్కు అర్హత నీకు లేదు. నేను మిమ్మల్ని అంటే తప్పు అని. అదే అనుమానం ఆ గుడి కాడ వైర్ తగిలిచ్చే కాడ కరెంట్ షాక్ కొట్టి దేవుడు రూపంలో ఉన్నా కూడా షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు. మాలలో ఉన్న వాళ్ళనైనా ఆ దేవుడు వాళ్ళని కనుకరించాలి కదా. కేవలం నమ్మకాలే ఇవన్నీ, వాళ్ళ మనస్తృప్తి కోసం చేసుకుంటున్నారు. మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మరి ముస్లింలకు దెబ్బతినాయా? వాళ్ళకు మనసులు ఉండయా? మీరు వాళ్ళ గురించి క్రైస్తవులకు దెబ్బతినాయా? క్రైస్తవ దేశాలలో వాళ్ళను ప్రశ్నించేటోళ్ళు లేరా? మరి ఇప్పుడు సరే అన్న, మీరు గాలి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ గాలి మనకు కనబడుతుందా? అంటే కనబడుతుందా? మరి పీల్చుకోపోతేంది. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అజ్ఞానం అనే దాని గురించి ఒక సామెత చెప్పారు. సేమ్ నేను అలాగనే చెప్తా. దేవుడు చేసే ప్రతి పని కూడా కంటికి కనిపించదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు అని చెప్పేసి కూడా ఒక పుస్తకంలో రాసింది. రాసుకోని మంచిదే. మరి అది కనిపించదు, చెవికి వినబడదు అన్నప్పుడు చూపించు అనడం అజ్ఞానమే. కొంతమంది చెప్తారు అల్లా నమ్మంటారు, కొంతమంది ఏమంటారు క్రిస్టియాలిటీ అంటారు, ఇంకొంతమంది ఏమంటారు జై శ్రీరామ్ అంటారు. ఎవరైనా సరే దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి మనం ఏం చేయాలనేది అది చేసుకుంటాం కదా. ఒకవేళ దేవుడే ఉన్నాడు, ఓకే, ఐ యాక్సెప్టెడ్, నీ వాదనకు నేను తలగ్గి ఉన్నాడని ఒప్పుకున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్టే ఉన్నారు. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, చాలా మేధావి. తను మాట్లాడితే అవతలి వ్యక్తి మాటలు కూడా ఆగిపోవాలి, అంత బాగా మాట్లాడతాడు, అంత జ్ఞానం ఉన్న వ్యక్తి. సో మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి అన్నతో మాట్లాడదాం. బైలి నరేష్ అని ఉన్నాడు అనమాట. నమస్తే అన్న. జై భీమ్, జై శ్రీరామ్. ఓకే, వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకు చెప్పరా? నేనే ఎందుకు చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. చెప్పు, నీ ఇష్టం, నువ్వు ఎన్నైనా చెప్పుకో. అంటే మీరు ఏది చెప్పరు, ఓన్లీ జై భీమ్ ఒకటే చెప్తారు. జ్ఞానం వర్ధిల్లినప్పుడు అజ్ఞానానికి స్థానం ఉండదు కదా. అంటే మీరు మళ్ళీ ఇది బైబిల్లో మాట చెప్తున్నారు.
అది బైబిల్లో ఉందని నాకు తెలియదు. అంటే మీరు బైబిల్ చదవలే. జై భీమ్ అంటే ఎల్ఎన్ హరిదాస్ అనే ఆయన, అందరూ ఈ జై శ్రీరామ్ అంటున్నారు, జై హనుమాన్ అంటున్నారు, లేదా ప్రైజ్ లార్డ్ అంటున్నారు అని చెప్పి వీటన్నిటికీ అతీతంగా అందరూ పలకగలిగే ఒక గొప్ప మాట కావాలని బౌద్ధంలో నుంచి ఆయన పాలీ భాషలో నుంచి జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే విజ్ఞానము వివేకము, జై భీమ్ అంటే ఓ విజ్ఞానవంతుడా, ఓ వివేకవంతుడా, నీకు జయము కలుగుగాక అనే పదాన్ని ఆయన మనకు అందించాడు. మీరు ఆ పదం అన్నారు, నేను తిరిగి అన్నాను. ఒకవేళ జై శ్రీరామ్ అని అంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానంటే 10 సార్లు జై శ్రీరామ్ అంటాను. అన్నయ్య నా కోసం ప్రైజ్ లార్డ్ అనమనంటే ఓకే, తప్పకుండా ప్రైజ్ లార్డ్ అంటాను. రేపు నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు కూడా రాముడే వచ్చి కాపాడాలి, అల్లానే వచ్చి కాపాడాలి, యేసయ్య వచ్చి కాపాడాలి. అన్న ఉస్మానియా బిడ్డలు మీరు మా కోసం మాట్లాడందని అందుకు మీరు పోయి యేసయ్యను మొక్కుకోవాలి, అల్లాకు దండం పెట్టుకోవాలి, పోయి పోండి. ప్రైజ్ ద లార్డ్ అన్నా లేకపోతే జై శ్రీరామ్ అన్నా ఇవేమన్నా కూడా జ్ఞానం అదేం కాదు, మీ నమ్మకం, మీ భక్తి, మీ దేవుడి పట్ల మీకున్న గౌరవం అని అర్థం. అలా మీరు అనుకునే స్వేచ్ఛ మాకుంది, ఉంది, హ్యాపీగా ఉంది. స్వేచ్ఛ నన్ను అనండి అని అడిగే హక్కు కూడా మీకుంది. ఆ సిచ్యువేషన్ అని చెప్పే హక్కు కూడా మీకు ఉందంటారు ఇప్పుడు. ఉంది కానీ చాలా హ్యాపీగా. ఒకవేళ మీరు మీ దేవుడికి దండం పెట్టమన్నా మీ దేవుళ్ళందరికీ ఒక దండం. మీరు ఏటకారంగా మీ దేవుళ్ళందరికీ ఒక దండం అంటే సాలరా బాబా మీతో తలకాయ నొప్పి అన్నట్టుంది ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు నాకు అన్న నాకు అవసరం ఉంది 100 రూపాయలు ఇవ్వని అంటే ప్రేమగా ఇవ్వడం వేరు, అడుక్కుంటే ఇవ్వడం వేరు కదా. నాస్తికుడు అంటే లేదు అనేవాడు అని అర్థం ఉంది. మీరు నాస్తికుడు అని చెప్పి మీరు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది, అంటే మీరు ఎవరిని నమ్మరు అని. ఎవరిని నమ్మకపోవడేందిరా, అసలు ఆ వాక్యమే తప్పు. మరి ఎవరిని నమ్ముతారన్న మీరు చెప్పండి. ఈరోజు నేను నిజాన్ని నమ్ముతాను, సత్యాన్ని నమ్ముతాను, నిజాన్ని నమ్ముతాను, నిరూపించబడినాన్ని నమ్ముతాను. నువ్వు నా ఎదురుగా ఉన్నావు, నిన్ను నమ్ముతాను. మీకు వచ్చిన కామెంట్స్ నేను చూసింది ఏంటంటే ఇతను హిందువులకు వ్యతిరేకి, అసలు హిందువులని కించపరుస్తాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడు. నువ్వు నిన్ను పాకిస్తాన్కి తీసుకొని పోతా, పాకిస్తాన్ అద్దు, అది శత్రు దేశం లాగా ఫీల్ అవుతారు. బంగ్లాదేశ్ అది కూడా అద్దు, ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ తీసుకుపోతా, ఆడ మన ఇద్దరం కూర్చుందాం. అక్కడ ఉన్న ఒక ముస్లిం సోదరుడు ఆ ఇస్లాంను వదిలిపెట్టిన వ్యక్తి ఆ ఇస్లాంలో లోటుపాట్లన్నీ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాడిని నువ్వు కేవలం ముస్లిం వ్యతిరేకివిరా, నువ్వు హిందూ సపోర్టర్వి, నువ్వు క్రైస్తవ సపోర్టర్ అంటాడా? నిన్ను అమెరికాకు ఒక క్రైస్తవ దేశానికి తీసుకుపోతా, క్రైస్తవ దేశంలో ఈ క్రైస్తవం తప్పు, ఈ బైబిల్ తప్పు అని కూడా అంటాడు. అరే నువ్వు మా క్రైస్తవానికే వ్యతిరేకిరా, నువ్వు హిందూ సపోర్టురా, నువ్వు ముస్లిం సపోర్టురా అంటారా? నేను ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగినా, మరి నేను ఇక్కడ ఉన్న లోటుపట్లు నా నానమ్మ తాతమ్మ లేదా మా బంధువులు మా ఊళ్ళో ఉన్నటువంటి అన్నీ చూస్తూ ఇది ఎట్లా అని నేను ఆలోచిస్తూ ఉంటే నేను వ్యతిరేకినా? ఆ దేశంలో ఉన్నాడు ఆ దేశ లోపాలని, ఆ మతంలో ఉన్నాడు ఆ మత లోపాలని వాడు మాట్లాడుతూ చర్చిస్తే వాడు ఆ మత వ్యతిరేక. ఇదేం పిచ్చి. ఇంతకు ముందు ఇట్లా మాట్లాడినందుకే ఒకసారి మీ పైన కొట్టడం జరిగింది అని చెప్పి కూడా మీకు ఆల్రెడీ తెలుసు. నా కాలు మొక్కడం జరిగింది, అది నువ్వు చూసావా? వాళ్ళ తల్లిదండ్రులు మేమే తప్పుగా అనుకున్నాం మీ గురించి అని కాలు మొక్కిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు వచ్చి కాలు మొక్కి కేసు వెనక్కి తీసుకో అన్న వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. అయ్యో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నామని దండం పెట్టి దండేసిన వాళ్ళు ఉన్నారు, సెల్ఫీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆటోగ్రాఫ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు నీ పర్సనల్ ఈగో సాటిస్ఫై కావడం కోసం, నీ అహంకారం సాటిస్ఫై కావడం కోసం నువ్వు ఇలా మాట్లాడుతూనే నిన్ను కొట్టారు అనే పదం నీ బుర్రలో ఉంది. కానీ నేను అడిగిన ప్రశ్నకి ఎవడూ సమాధానం చెప్పలేకపోయాడు. నేను ఆల్రెడీ ఇప్పుడు మీరు కాలు మొక్కారు, సెల్ఫీలు తీసుకున్నారంటే అవునని నేను వాటికి కూడా అంగీకరించిన. ఓన్లీ ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమే అడగలే. చాలా మంది జనాలకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకొని. నువ్వేం చదువుకున్నావు? డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చదువుకున్నావు. కంప్యూటర్ కనిపెట్టినటువంటి చార్లెస్ బబ్బేజ్ ఏ దేవుడు నమ్ముతాడో ఆ దేవుని నువ్వు నమ్ముతున్నావా? నీకు ఇష్టమైన దేవుని నమ్ముతున్నావా? ఇప్పుడు మీ మదర్ ఫాదర్ నేను అదే అడుగుతున్నా, మీరు అన్నది ఓకే, నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీ ఫాదర్ మీ మదర్ ఏ దేవుని నమ్మలేదా? ఎందుకు నమ్మరు? 100%. మరి వాళ్ళు నమ్మిరు కదా, మీరు ఎందుకు నమ్మలేరు నేను అడిగితే? అదే ఇప్పుడు నువ్వు ఇందాక నాతో డిస్కస్ చేసేటప్పుడు నువ్వెందుకు నమ్మట్లేదు, ఒక హిందూ వ్యతిరేకివా అని డిస్కషన్ చేసావు తప్ప నేను డిస్కస్ చేస్తూ నేను ప్రశ్నించిన విషయాలని ఆన్సర్ తెలుసుకోవడం కానీ ఆన్సర్ చెప్పే వాళ్ళని కానీ నువ్వు ఇన్వైట్ చేయట్లేదు. ఇదిగో బైరి నరేష్ అడుగుతున్నాడు, ఈ ప్రశ్నలకి ఎవరైనా జవాబులు చెప్పారా? లాస్ట్ లో చెప్తాం అవన్నీ. ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు,
మరి వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది ఎండింగ్ లో definitely గా చెప్తాం. ఎండింగ్ లో కింద లొట్టపీస్ ఆన్సర్లు ఇస్తారు. ఈడు హిందూ వ్యతిరేకి. మరి నేను మా ఇంకోటి కూడా అన్నారు, మైదీపట్నంలో దర్గాలోనే దేవుడు లేడని ప్రసంగం ఇచ్చి వచ్చిన వ్యక్తిని. ఆ అమలాపురంలో చర్చి లోపలనే మీ యేసు ప్రభు అనేది నమ్మకమే తప్ప నిజం కాదని మాట్లాడి వచ్చినాను. చాలా మంది పాస్టర్లు నాకు స్నేహితులు ఉన్నారు, అవును ఎంతో మంది పూజారులు నాకు స్నేహితులు ఉన్నారు. ముస్లింలో నుంచి ఇస్లాంను వదిలిపెట్టి వచ్చి మా సంఘంలో సభ్యులుగా నాయకులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా, అన్ని మతాలలో ఆ మతాలను వదిలిపెట్టిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఆ మతాల లోటుపాట్లను చర్చించే వాళ్ళు ఉంటారు. చర్చించనివ్వాలి, ప్రశ్నించనివ్వాలి, ఆలోచింపజేయనివ్వాలి. అది తప్పైతే ప్రజల మద్దతు ఉండదు. ఆన్సర్ తెలిస్తే నోరు మూసుకుంటారు. ఆన్సర్ తెలియదు అంటే అక్కడ ఏదో దాచిపెడుతున్నారు, మోసం జరుగుతుందని అర్థం. ప్రీవియస్ గా మీరు ఇంటర్వ్యూలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు మీ మాటలో గంభీరత్వం కావచ్చు, ఏంది నేను చెప్పిందే వేదం అన్నట్టు ఒక బేస్లో వచ్చేది వాయిస్. ఇప్పుడు చాలా కూల్గా కామ్గా నిదానంగా మాట్లాడుతున్నారు. అవునా, దీనికి రీజన్ ఏంటంటారు? అసలు ఇంతకుముందు నేను ఇంటర్వ్యూ చేసినావా? మీ ఇంటర్వ్యూలు చూసిన కాబట్టి అడుగుతాను. చేసిన వాళ్ళే చెప్పని అవసరం లేదు, చూసిన కూడా చెప్తారు. అదేం లేదు, నాలో అదేం తగ్గలేదు, ఏది తగ్గలేదు. ఇంకా కాలం మారిన కొద్దీ, వయసు పెరిగిన కొద్దీ, పుస్తకాలు చదివిన కొద్దీ, మనుషులను కలిసిన కొద్దీ మెరుగుపడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా ఎవరు ఉండరు. అలా ఉంటే అది చాదస్తం అవుద్ది. క్రైస్తవుల గురించి ప్రస్తుతం మీరు మాట్లాడడానికి ముందుకు వచ్చారు అంటే ఇందులో నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేను, బట్ కొన్ని కామెంట్స్ చూసా ఈయన క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తాడు, హిందువులను తిడతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. సో నాకు కూడా క్వశ్చన్ ఉంది, నిజంగానే మీరు క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తున్నారా అని అనిపించింది. అలా అనుకుంటే అది వాళ్ళ దౌర్భాగ్యము లేదా వాళ్ళ అమాయకత్వము, వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అంతే. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు తెచ్చిన ఈ రూల్ని ఏదైతే ఉందో మీరు దాన్ని నమ్ముతారా? ఇలాంటి రూల్ని ఎందుకు ప్రవేశపెట్టారు, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇట్లాంటిది? అసలు ఏం రూల్ ఏం చేయలే కదా. కోర్టు తీర్పులో ఒక విషయాన్ని వ్యాఖ్యానించింది, ప్రస్తావించింది. అది ప్రజా ఆమోదయోగ్యమైతే హర్షిస్తారు, అది వ్యతిరేకమైతే ప్రజలు వ్యతిరేకిస్తారు. అన్ని కోర్టు తీర్పులని అలాగే అమలు పరచాలని ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు అయ్యా ఈ చట్టము మాకే వర్తిస్తుందా, ఇతర కులాల వాళ్ళు కూడా క్రైస్తవాన్ని నమ్మితే, జీసస్ని బిలీవ్ చేస్తే వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనే ప్రశ్న ఉంది కదా. ఇప్పుడు కోర్టు వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కోర్టును అడిగే శక్తి ఎవరికి ఉండదు. కాబట్టి అప్పుడు పాలకులకి ఒత్తిడి పెరుగుతుంది. పాలకులు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎస్సీలు క్రైస్తవులుగా మారినా ఎస్సీ హోదానే వాళ్ళకు కొనసాగాలని అక్కడి చట్టసభల్లో ఇప్పటికి 2-3 సార్లు తీర్మానం చేశారు. ఇప్పుడు వీళ్ళని అనడానికి లేదు కదా. తెలంగాణలో కూడా అలాంటి తీర్మానం రోజులలో చేయగలుగుతారు. కాబట్టి అసలు వాళ్ళు ఎందుకు మతం మారుతున్నారు అని ఆలోచించాలి. మతం మారితే వాళ్ళ సోషల్ స్టేటస్ నిజంగా మారుతుందా అనేది చూడాలి. అంతేగాని కాగితాల మీద తీర్పులు ఇచ్చేసినంత మాత్రాన ప్రజలు మారిపోరు. ఓకే అన్న, నేను ఒక క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు ఎట్లా అంటే, మతం మారినంత మాత్రాన కులం మారొద్దు అని ఒకటి మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే ఎస్సీలుగా ఉన్నవాళ్ళు అంటరాని వారిగా ఒకప్పుడు చూసేవాళ్ళు, వాటన్నిటి నుంచి పోవాలి, వాళ్ళకు కూడా ఒక మంచి స్టేటస్ రావాలి అంటే వీళ్ళు బీసీలోకి మారడం మంచిదే కదా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నా ఛానల్లో నేను పోల్ పెట్టినప్పుడు చాలామంది దానికి అగ్రి చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏమన్నా? ఇప్పుడు గాయపడ్డవాడికి ఆ గాయంలో నుంచి నీకు ఏ నష్టం కావాలంటే అతను కోరుకోవాలి కదా. నువ్వెవరు, నేనెవరు? కామెంట్ చేసినోడు ఎవడు? నా క్వశ్చన్ కూడా అనుకోండి, నీ క్వశ్చన్ అయినా నా క్వశ్చన్ అయినా. ఇప్పుడు నాకు యాక్సిడెంట్లో నా బైక్ పాడైంది, నీ కారు గుద్దితే నా కాలు విరిగిపోయింది. ఇప్పుడు చూసేవాళ్ళు ఆ కారు ఇచ్చేయమని ఒకడు అంటాడు, 100 కోట్లు ఇవ్వమని ఒకడు అంటాడు, ఇంకా 100 రకాలుగా అడుగుతాడు. నిజమా కాదా? అప్పుడు నష్టపోయిన నేను, నష్టం చేసిన వాడిపైన నేనేం పరిష్కారం కోరుతున్నానని నాకు తెలుస్తుంది కదా. కాబట్టి నువ్వు ఎవరైతే పీడనకు, దోపిడీకి గురయ్యారో, అవమానాల పాలయ్యారో వాళ్ళని అడగాలి కదా పరిష్కారం. నువ్వు నేను డిస్కస్ చేస్తే మరి టాపిక్ పైన మీరు చాలా ఛానల్స్లో డిబేట్ కూడా ఇచ్చారు కదన్న. మరి నేను అలాంటి డిబేట్స్ ఆల్రెడీ మీరు అంటే ఛానల్ పేరు నేను చెప్పాను కానీ ఇచ్చారు. నా అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం చెప్పాను. మరి ఇప్పుడు కూడా అభిప్రాయమే కదా అడుగుతాను. మీరు పరిష్కారం చెప్పమన్నారు.
మీ ఒపీనియన్ చెప్పండి. ఆ సమస్యని చట్టం కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో సమాజంలో ఏం జరుగుతుందో దగ్గరగా పరిశీలించి మానవత్వంతో ఆలోచించి పరిష్కరించాలి తప్ప చట్టాలు, కోర్టులు, రిజర్వేషన్లు, బీసీలకు మారు, ఎస్సీలకు మారు ఇది కాదు. నీవు నీ బిడ్డలకి ఉన్నత విలువలతో పెంచుతున్నావా? నీ బతుకులో, నీ జీవితంలో కులం అనే దాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా మిసులుతున్నావా, జీవిస్తున్నావా అనేటువంటి దాన్ని మనం ఈ సమాజంలో నెలకొల్పాలి. అది అడిగే పరిస్థితి లేకుండా, చెప్పే పరిస్థితి లేకుండా, ఆ పేరుతో అవకాశాలు కోరే అవకాశం లేకుండా అప్లిఫ్ట్ చేయగలిగినప్పుడు అది పోతుంది. అది నేను కోరుకుంటున్నాను. ఓకే. అంతేగాని ఇప్పుడు ఒక ఎస్సీ సోదరుడు ఓసీ సర్టిఫికేట్ ఇవ్వండి ఇస్తాలా? అదే వాళ్ళ మత గ్రంథాల్లో ఎవడైతే జ్ఞానంతో ఉన్నాడో వాడికి బ్రాహ్మణత్వం ఇస్తాము, వీరత్వం శూరత్వం ఉంటుందో వాడికి క్షత్రియ హోదా ఇస్తాము, సంపదపై పట్టు ఉంటుందో వాడికి వైశ్య హోదా ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఎవరికైనా ఇచ్చారా? ఇయ్యలే కదా. ఎస్సీలో ఎవరైనా పిహెచ్డి చేసి ఐఏఎస్, ఐపీఎస్ అయ్యి పాండిత్యం ఉండి వేదాలను చదివిన వాళ్ళకి ఇచ్చారా? ఇయ్యలే కదా. కాబట్టి అవన్నీ నోటితో మాట్లాడడం వేరు, ప్రాక్టికల్గా వేరు. కాబట్టి ప్రాక్టికల్గా ఇంకా సమాజంలో కులం ఉంది, వివక్ష ఉంది, అస్పృశ్యత, అంటరానితనం పాటించడం ఉంది. ఇంటి బోర్డులో కూడా ఓన్లీ ఈ కులం వాళ్ళే అని, వెజ్ అని, నాన్ వెజ్ అని పిచ్చివన్నీ ఉన్నాయి. వేరు వేరు కులాల వాళ్ళు ప్రేమిస్తే పరువు హత్యలు చేసి చంపడాలు, విడదీయడాలు ఎన్నో జరుగుతున్నాయి. సమస్య ఉంది. దాన్ని పోగొట్టడం కోసం మనం ఏం చేయాలి? పరిపాలన వాళ్ళు ఏం చేయాలి? అధికారులు ఏం చేయాలి? మనం మనుషులుగా ఏం చేయాలి? మన స్నేహం ఎలా ఉండాలి? మన ఆలోచన ఎలా ఉండాలి? మానవ సంబంధాలు ఎలా ఉండాలి అనేది ప్రాక్టికల్ సొసైటీలో రిఫార్మ్స్ తేవాలి. ఓకే. వీటి పట్ల ఇలా ఉండాలి అని మీరేమైనా సూచనలు ఇవ్వగలుగుతారన్నా? అంటే ఇట్లాంటివి పోవాలి. ప్రభుత్వము కులాంతర మతాంతర పెళ్లిళ్ళకి స్వేచ్ఛను కల్పించాలి, అడ్డంకులను తొలగించాలి. ప్రత్యేక ఒక పోలీస్ అధికారిని, న్యాయమూర్తిని, కలెక్టర్ స్థాయి వ్యక్తుల్ని పెట్టి వాళ్ళకి రక్షణనివ్వాలి, ప్రోత్సాహకాలను ఇవ్వాలి. విస్తృతంగా వేరువేరు కులాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటా అంటే ప్రేమించమని అనట్లేదు. ఆల్రెడీ స్నేహితులుగా ఉండి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి కులం అడ్డు కాకుండా ఉంటే చాలు. పదే పదే కులం ప్రస్తావన లేకుండా సహపంక్తి భోజనాలు జరగాలి, మానవ సంబంధాలు పెరగాలి. ఎక్కడైనా చిన్న చిన్నగా కూడా కులం పేరుతో ఏమైనా వివక్ష ఉంటే వెంటనే స్పందించి అవి రూపుమాపాలి. చదువులో చైతన్యం కలిగించాలి, వ్యక్తిత్వంలో చైతన్యం కలిగించాలి. దీన్ని నిర్మూలించడానికి ఉన్న మార్గాలన్నీ చేసుకుంటూ పోతే అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఓకే. ఈ కులం పిచ్చి అనేది చాలా మంది లోపల నిజంగా ఇట్లా పాతుకుపోయింది. మీరు అన్నట్టుగానే అది ప్రేమలలో కావచ్చు, ఇంక ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ అది ఒక్కటే. ఇంకా మీరు ఇంతకుముందు మాట్లాడారు మూఢనమ్మకాల గురించి, నిమ్మకాయలు, దయ్యాలు పట్టడం ఇట్లాంటివి చూసుకున్నప్పుడు మీకు అసలు దయ్యాలు పట్టిరు అనగానే ఒకరి దగ్గర తీసుకెళ్తే దయ్యాన్ని వదిలిస్తారు, తాయితులు కడతారు. ఇంకా కొంతమందికి మందు పెట్టిరు వీళ్ళకి ఇది చేస్తే పోతుంది అని కూడా మాట్లాడతారు. వాళ్ళ అమాయకత్వం అనిపిస్తుంది, చాలా సిల్లీగా అనిపిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు ఎట్లా అవుతారు? దయ్యం పట్టడం ఏంటి? ఆ తెల్ల చీర ఏంటి? మల్లెపూలు ఏంటి? ఊగడాలు ఏంటి? ఏం పిచ్చి. ఈ మధ్య చాలా మంది రీల్స్లో పెడుతున్నారు, దయ్యాలు తెల్ల చీర కట్టుకుంటాయి, ఏడ కొనుక్కుంటాయి, దయ్యాలు ఎక్కడ రాత్రి వేళలో ఎక్కడ పగలంతా ఎక్కడ నివాసం ఉంటాయి, అవి ఈ సబ్బు ఏ సబ్బు పెట్టి వాడతాయి, అవి ఏ షాంపూ వాడతాయి, ఇంత పొడవు చుట్టూ ఉంటుంది, అవి ఏ భాషలో మాట్లాడతాయి, వాటికి నిజంగా హ్యాండ్సమ్ ఉన్న వాళ్ళైతే హీరోలు ఎంట పడవచ్చు కదా, వాటికి బిర్యానీ తినాలనుకుంటే ఫేమస్ హోటళ్ళకి వెళ్ళి బిర్యానీని కొట్టేసుకొని తినేయచ్చు కదా, కాళ్ళ పట్టీలు ఎక్కడ తెచ్చుకుంటాయి. ఇవన్నీ నాటి క్వశ్చన్స్ అన్నీ చాలా ఎవర్ అయిపోయింది. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారనుకో, ఆమె దయమై వాళ్ళని పడతా అయిపోద్దిగా. ఈ పోలీసు వాళ్ళకి గోసేంది? ఈ రౌడీలు గూండాలు కబ్జా చేసి మనిషిని చంపినప్పుడు వాడే దయమై పడతా అయిపోతుంది కదా. బార్డర్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా దయ్యమై వేరే దేశం వాళ్ళని పట్టచ్చు కదా. ఇవి ఏవి పట్టాయి? ఆకాశంలో శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వాళ్ళకి కనిపించచ్చు కదా దయ్యాలు. ఈ మహానగరంలో 1,00,000 సీసీ కెమెరాలు ఉండుంటాయి, ఏ ఒక్క సీసీ కెమెరాకి రాత్రి కూడా కనిపించేందుకు. ప్రజల్లో భయం ఉంది కాబట్టి వాళ్ళ అటెన్షన్ని డ్రా చేయడం కోసం అలాంటి మాయ మాటలు చెప్తారు. దయ్యమే కాదు, దేవుడు కూడా ఉట్టిదే. ఇన్ని దేవుళ్ళు ఉంటాయి, చర్చిలు ఉంటాయి, గుడులు ఉంటాయి, మసీదులు ఉంటాయి. ఎవరి దేవుడు వానికే ఉంటాడు. ఆడ మనిషికి యాక్సిడెంట్ అయితే మాత్రం
108కు ఫోన్ చేస్తారు. సరే అన్న. ఓ ఇంట్లో దొంగలు పడరు అనుకో, ఆ ఇంట్లో దేవుని బొమ్మలు ఉంటాయి, దొంగలు పడరు అని చెప్పి మళ్ళీ సీసీ కెమెరాలు చూస్తారు, పోలీసు వాళ్ళకి చేస్తారు. ఏదైనా ఆపద వచ్చినా అన్యాయం వచ్చినా రాజ్యాంగం ఏర్పరిచిన వ్యవస్థ మీద ఆధారపడతారు. మంచిగా ఉన్నప్పుడు మాత్రం దండం పెట్టుకుంటారు. అసలు దేవుడు అంటే ఎవరు అంటే మీరు లేరు అంటున్నారు, ఎట్లుండాలి పోనీ, ఎట్లుంటే మీరు దేవుడు అంటారు, మీరు మొక్కుతారు, అది చెప్పండి. నేను ఎవరికి మొక్కను, హెల్ప్ చేస్తే ఎవరికైనా థ్యాంక్స్ చెప్తా. దేవుడు అని మీరు ఎవరిని అంటారు? ఎవరిని లేనే లేడు అసలు, దేవుడే లేదు, ఏది లేదు. లేడని మీరు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది మత పెద్దలు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే సహాయపడ్డోళ్ళు దేవుళ్ళు, మంచి కామ క్రోధ మోహ మదమాత్సర్యాలను జయించిన వాళ్ళు దేవుళ్ళు, మంచి కోసం పాటుపడ్డ వాళ్ళందరూ దేవుళ్ళు అని చెప్తుంటారు. మరి అట్లాంటైతే బుద్ధుడు దేవుడు కదా, పూలే దేవుడు కదా, పెరియార్ దేవుడు కదా, అంబేద్కర్ దేవుడు కదా, సాహు మహారాజ్ దేవుడు కదా, ఈరోజు బసవేశ్వరుడు పుట్టినరోజు, ఆయన దేవుడు కదా, మానవాళికి మేలు చేసిన వాళ్ళు దేవుళ్ళు కదా, అమ్మ నాన్న దేవుళ్ళు కదా, మంచి టీచర్లు అందరు దేవుళ్ళు కదా. వీళ్ళందరిని విడిచిపెట్టి చచ్చిపోయినాక వచ్చే స్వర్గం గురించి ఆలోచించుడేంది, నువ్వు పుట్టక ముందే పుట్టి చచ్చిపోయిన దేవుళ్ళ గురించి ఆలోచించుడేంది, ఏం కోసరా నాయన. సమ్మక్క సారక్క గురించి మీరు ఒక ఛానల్లో మాట్లాడితే నేను విన్నా, దేవుళ్ళు గారు అన్నారు. వీరవనితలు వాళ్ళు, పగిడిద్దరాజు జంపన్నల భార్యలు, ప్రతాపరుద్రుని కాలంలో యుద్ధంలో పాల్గొన్న మహిళలు. ఏ విధంగా అయితే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు పోరాటం చేసిలో, వాళ్ళ గిరిజన ఉనికి కోసం, అస్తిత్వం కోసం, రాజ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు అంతే. ఓకే, వాళ్ళని అక్కడి ప్రజలు దేవుళ్ళుగా తయారు చేసేసుకున్నారు. సమ్మక్కకు మొక్కితే కొడుకులు బిడ్డలు పుడుతారని సమ్మక్క, సారక్క, సారయ్య, సమ్మయ్య అని పేర్లు కూడా పెట్టుకున్నారు. మా చిన్న పేరు సమ్మయ్యనే, మా అత్తమ్మ పేరు సమ్మక్క. ఎందుకు పెట్టుకున్నారంటే ఒకసారి అడగ. నమ్మకాలు అవన్నీ, వాళ్ళు నమ్ముతున్నారు. రాముడిని మీరు కాదన్నారు, శివుడు, పార్వతి, హనుమంతుడు, వీళ్ళని దేవుళ్ళని మీరు అంటారా? అనరా? ఇది కూడా నేను ఆకపోతే వాళ్ళు కాకుండా పోతారా? అంటే వాళ్ళు దేవుళ్ళ కోసం ఉంటారా? వీళ్ళందరూ అంటే మీ దృష్టిలో ఇప్పుడు మీరు నాస్తికుడు కాబట్టి మీ అభిప్రాయం? నా దృష్టిలో వీళ్ళందరూ దేవుళ్ళే, చాలా మంచి దేవుళ్ళే. ఆడ రేప్ చేస్తా ఉంటే ఇట్లా చూసుకుంటుంటారు ఆ ఫోటోల రూపంలో. ఆ గుళ్ళే దొంగలు ఎత్తుకపోతుంటే ఇట్లా కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఆ దేవుడా నన్ను కాపాడని మొత్తుకుంటా అంటే సావురా అని నవ్వుకుంటూ ఉంటారు అన్నట్టు వీళ్ళు. అంటే మరి వీళ్ళందరినీ కూడా పూజలు చేస్తున్నారు, మొక్కుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, మరి చేసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయితే మీరు మీ దృష్టిలో మీ ఛానల్ తరపున వాళ్ళని పిచ్చోళ్ళని ఏమైనా సర్టిఫికెట్లు ఇచ్చి ఇచ్చుకో. నేనైతే అమాయకులు అంట. నిజం తెలుసుకున్నప్పుడు అలాకెళ్ళి బయట పడతారు అనుకుంటా. మీరు దేవుడిని నమ్మరు కాబట్టి దేవుడు లేడు అని మీరు అనడం అయితే తప్పు అని నేను అంట. ఎందుకంటే పక్కన వాళ్ళ అభిప్రాయాన్ని కించపరిచినట్టు అవుతుంది. నన్ను తప్పు అనే హక్కు, అర్హత నీకు లేదు. నేను మిమ్మల్ని భారత రాజ్యాంగంలోనే మత స్వాతంత్రపు హక్కులోనే మతాన్ని, దేవుణ్ణి మొక్కే హక్కుతో పాటు దాన్ని మొక్కకుండా ఉండే హక్కు కూడా అంతర్భాగంగా ఉన్నది. నేను ఒప్పుకుంటా దానికి. మీరు దేవుని నమ్మరు, కానీ నమ్మేటోళ్ళు కూడా ఇక అమాయకులు, దేవుడు లేడు అంటే అది తప్పు అంటున్నాను మిమ్మల్ని. నేను వాళ్ళ ముంగటికి వెళ్ళి నువ్వు మొక్కుతున్నావు, నువ్వు అమాయకులు అంటానా? నీవు నన్ను అడుగుతున్నావు కాబట్టి వాళ్ళు పిచ్చోళ్ళు అంటే అయ్యో అనకు, అమాయకులు వాళ్ళు తెలుసుకున్నాడు జ్ఞానవంతులు అవుతారని చెప్తున్నా. నిజం చెప్పాలంటాను, ఒక మాట చెప్తాను. ఇంటర్వ్యూ ఎండ్ చేసేటప్పుడు ఇప్పుడు మా ఊర్లో 100 మంది హనుమాన్ మాల వేసుకున్నారు చెల్లె, అందరూ మంచోళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే. 100 మంది హనుమాన్ మాల వేసుకొని దేవుడి ప్రతిరూపాలుగా ఉన్నా కూడా అక్కడ కుల వివక్ష ఉన్నది. 100 మంది స్వాముడు ఊళ్ళో దేవుని ప్రతిరూపాలుగా ఉన్న ఊళ్ళో దొంగలు పడుతున్నారు. అదే హనుమాన్ మా గుడి కాడ వైర్ తగిలిచ్చే కాడ కరెంట్ షాక్ కొట్టి దేవుడు రూపంలో ఉన్నా కూడా షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు. శోభాయాత్ర చేస్తున్నప్పుడు ఆ విగ్రహం మీద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. క్రెయిన్లో మనిషిని ఇట్లా తీసుకుపోతూ ఉంటే కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మాలలో ఉన్న వాళ్ళనైనా ఆ దేవుడు వాళ్ళని కనుకరించాలి కదా. కేవలం నమ్మకాలే ఇవన్నీ, వాళ్ళ మనస్తృప్తి కోసం చేసుకుంటున్నారు. ఇలా మాట్లాడితే మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మరి ముస్లింలకు దెబ్బతినాయా? వాళ్ళకు మనసులు ఉండయా? క్రైస్తవులకు దెబ్బతినాయా? క్రైస్తవ దేశాలలో వాళ్ళను ప్రశ్నించేటోళ్ళు లేరా? ముస్లిం దేశాలలో వాళ్ళని ఎక్స్ ముస్లింలు వాళ్ళని ప్రశ్నిస్తలేరు. అయినా మీరు ఇంత మనసు సున్నితంగా పెట్టుకొని దేవుళ్ళు ఇడగానే గుండె వలిగి చచ్చిపోయేటట్టు ఎందుకైతే కొంచెం గట్టిగా రాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు క్రిస్టియన్ లోపల ఇట్లాంటివి జరిగినప్పుడు క్రిస్టియన్లు బయటికి వచ్చి ఏదైనా జరిగినప్పుడు ఎందుకు లేరు? ఎవరు బయటికి వస్తారు? అమ్మ ఈ దేశంలో నీకు ఎక్కువ కనిపించట్లేరేమో కానీ నువ్వు రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్ రచనలు చదువు, చార్లెస్ బ్రాడ్లా రచనలు చదువు. నేను అలా ఓకేనా? నువ్వు షేక్స్పియర్ నవలలు చదువు, చార్లీ చాప్లిన్
ఎందుకు నాస్తికుడు అయ్యాడో చదువు. క్రైస్తవంలోనే ఉండే వాళ్ళని ఎథిస్ట్ అని ఇంగ్లీష్ పదం ఉపయోగిస్తారు. ఇక్కడ ఎథిస్ట్ అనేది చక్కగా అర్థం కాక వీళ్ళు నాస్తికులు అనే పదం పెట్టుకున్నారు అంతే. అంటే నేను ఏమంటున్నా అంటే రీసెంట్గా ఏపీలో ఒక ఇష్యూ జరిగిందన్న. క్రిస్టియన్ వాళ్ళ ఇంటిపైకి కొంతమంది దాడికి వెళ్ళారు. ఎవరు? వాళ్ళు మాల వేసుకున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చింది రీల్, అది నా దగ్గర కూడా వచ్చింది. అయితే అక్కడ అట్లా జరిగినప్పుడు క్రైస్తవులు ఎవరు ఎందుకు స్పందించలేరు? అయితే క్రైస్తవంలో స్పందించలేదు కాదు, స్పందించి ఉంటారు, నీ దృష్టికి రాకపోవచ్చు. క్రైస్తవంలో ఏది జరిగినా అది దేవుడి క్రియే, ప్రార్థన చేసుకొని దండం పెట్టుకో అనే వాళ్ళ గ్రంథాలలో రాసి ఉన్నది. కాబట్టి ఈవెన్ ఒకవైపు ఊరు గాలిపోతూ ఉన్నా కూడా ప్రభువా కాపాడు తండ్రి, నువ్వు ఎందుకు కోపగించుకున్నావు అని దేవునికి గౌరవిస్తూ దేవునికి పూజించడమే నేర్పించారు తప్ప అలా తగలబడుతున్నది దీనికి కారణం ఎవడు అని తిరుగుబాటు స్వభావము, పోరాట స్వభావం లేదని అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనే పుస్తకంలో క్రైస్తవుల మీద రాశాడు. అలాగే ఆయన వాల్యూమ్స్ 4లో క్రైస్తవులకు ఆయన రాసిన ఉపన్యాసాలు, ఆయన చేసిన ఉపన్యాసాలలో కూడా మెన్షన్ చేసిండు. క్రైస్తవంలోకి వెళ్తే మీలో పోరాట తత్వం తగ్గిపోతుంది, మీరు అలా పోయినంత మాత్రాన కులము అస్పృశ్యత పోవట్లేదు అని చెప్పిండు ఆయన. అని బౌద్ధం వైపు నడిపించాడు అందరినీ. తలరాతని నమ్ముతారు అన్న మీరు? ఎక్కడుంటుంది తలకు రాత? అంటే లేదంటారు మొత్తం మీ తలరాత కూడా? తలకాయ లేదైతే అనట్లేను. చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న కూడా మీకు అది చెప్తే తలరాత కర్మ, తలరాత కర్మ అని పిచ్చి మాటలన్నీ మీ బుర్రలో పెట్టుకొని మీరు పిచ్చి వాళ్ళ బతుకుతున్నారు. అంటే ఇది నమ్మేటోళ్ళంతా పిచ్చోళ్ళే ఇప్పుడు. అస్సలు మెదడే లేనట్టు. ఎందుకంటే నీ తలరాత ఎవడు రాయడు, నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. ఈ భారతదేశ తలరాతని బాబాసాహెబ్ రాజ్యాంగం రూపంలో రాశాడు. ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫాలో ద కాన్స్టిట్యూషన్ రూల్స్. సో నీ రాత దేవుడు రాశాడు అన్నప్పుడే నీ బతుకు ఆగిపోయినట్టు. నీకు తిండి లేదనుకో, ఓహో నేను ఎప్పుడో పాపం చేశాను, పోయిన జన్మలో చేసిన పాప కర్మ ఫలంతో నాకు ఇప్పుడు తిండి దొరకట్లేదని అసమర్థురాలాగా ఉంటావు. అసలు నాకు ఎందుకు దొరకట్లేదని పిడికిలి బిగించవు, మెదడుతో ఆలోచించవు. అది ఒక మాట అడుగుతాను, అడుగు. మనం పుట్టగానే వి డోంట్ నో ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మనకి జ్ఞానం లేదు, అమ్మ నోరు కూడా లేదు కదా. ఎవరన్నారు? పుట్టగానే ఎవరికి ఏ చిన్న పాప కూడా మాట్లాడలేదు, నడవలేదు కదా. అదను చిన్న పుట్టగానే తల్లిని గుర్తించే జ్ఞానము, తండ్రి గొంతును గుర్తుపట్టే జ్ఞానము, పరిసరాలను గుర్తుపట్టే జ్ఞానం కూడా ఉంటది. చేప పిల్లలు పుట్టగానే ఈదేస్తాయి తెలుసా? ఎవరు నేర్పించాడు వాటికి? తలరాత రాశాడా? అంటే వీటికి తలరాత లేదు కానీ బతుకుతున్నాయి. వాటి రాత అంటే చేపల రాతని చేపలే రాసుకున్నాయి అంటున్నారు. అదేం కాదు, అసలు ఈ రాతలు పూతలే ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ లో రాస్తారా? నీకు తెలిసినట్టు ఒకవేళ దేవుడే ఉన్నాడు, ఓకే ఐ యాక్సెప్టెడ్, నీ వాదనకు నేను తలగ్గి ఉన్నాడని ఒప్పుకున్నాను, రాసిండని ఒప్పుకున్నాను. ఏ భాషలో రాసిండు? ఏ భాషలో రాసిరంటే ఇక దేవుళ్ళకి అప్పుడు ఏ భాష వస్తే ఆ భాషలో రాస్తారు. ఇప్పుడు మనకు వచ్చిన భాష పక్కన దేశాల వాళ్ళకి రావడం లేదు కదా. భాషలు డెవలప్ అయ్యిందే గత కొన్ని సంవత్సరాలుగా, ఓకేనా? బట్ అశోకుడి కాలంలో పాలి భాషలో ఉన్నవి శిలాశాసనాలు మనకు దొరుకుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితం ఇవి. తెలుగు భాష కూడా 500-600 సంవత్సరాల క్రితంది. పలానా ఆది కవి పద్యాల రూపంలో ఉన్నాయి, ఇలా శాసనాలు ఉన్నాయని దానికి పురాతన హోదా కావాలని పోరాడుతున్నాం. ఈ దేవుళ్ళు ఏ భాషలో రాస్తారు? ఇది ఎంత పెద్ద బుక్ ఉంటుంది. మీకు అన్ని తెలుసు కదా అన్న, మరి మీరు చెప్పండి ఏ భాషలో రాస్తారు? మరి అప్పట్లో ఏ భాష? ఒకటే దేవుడు అనేది అబద్ధం, నాటకం. ఏ పని పాట లేని వాళ్ళు మీకు భయం భక్తి నూరిపోసి వాళ్ళు కూర్చొని తినడానికి అడుక్కొని బతకడానికి క్రియేట్ చేసిన ఒక కల్పితం. మీరు ఇట్లా మాట్లాడితే ఆ కల్పితంకు తలరాత వాడు ఏ భాషలో రాసిండు, ఏడ రాసిండు, ఒక్కో సెకండ్లో కొన్ని లక్షల జీవరాశులు పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. నీ బ్లడ్ సెల్స్ కూడా పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇప్పుడు నీకు నాకు మధ్య ఉన్న ఈ గాలిలో అనేక సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులు ఉన్నాయి. మీరు సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి నీకంటే ఇంత పెద్ద తలకాయ ఉంది, దేవుడు మంచిగా రాసిండు. సూక్ష్మజీవికి ఏడ రాసిండు, చీమకి ఏడ రాసిండు, వానపాము ఉన్నది దాని మధ్యలో కడిగేసిన, ఇటు నడుచుకుంటూ పోతుంది, అటు నడుచుకుంటూ పోతుంది. చూసావా నువ్వు? మరి ఇప్పుడు వానపాము ఒక్కటిగా ఉన్నప్పుడు తల ఎక్కడుంది, ఏడ రాసిండు,
దాన్ని 2 భాగాలు చేయగానే ఇటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది. దానికి ఏం రాసిండు? మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, అజ్ఞానం అనే దాని గురించి ఒక సామెత చెప్పారు. సేమ్ నేను అలాగనే చెప్తా. దేవుడు చేసే ప్రతి పని కూడా కంటికి కనిపించదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు అని చెప్పేసి కూడా ఒక పుస్తకంలో రాసింది. రాసుకొని మంచిదే. మరి అది కనిపించదు, చెవికి వినబడదు అన్నప్పుడు చూపించు అనడం అజ్ఞానమే. అరే ఇగో ఇప్పుడు కనిపించదాయే, వినిపించదాయే, గోచరిచ్చదాయే, అది ఉంటేంది లేకుంటేంది. ఎట్లాంటి వద్దంటారు మొత్తం. అరే ఇప్పుడు నేను కారు నడుపుకుంటూ పోతున్నా అన్న, అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నది కానీ అది కనిపించదు. అయ్యో మరి ఎట్లా? టార్చ్ లైట్ వేయాలా, లేకపోతే స్పెషల్ లేజర్తో చూడాలని? అది నీకు గోచరిచ్చదు, నీ కారుకు అడ్డగిచ్చదు, అది ఉంటేంది లేకుంటేంది. మరి ఇప్పుడు సరే అన్న, మీరు గాలి పీల్చుకుంటున్నారు, ఇప్పుడు ఈ గాలి మనకు కనబడుతుందా? అంటే కనబడుతుందా? మరి పీల్చుకుంటేంది, పీల్చుకోపోతేంది? అంటే నీకు గాలి, ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నప్పుడు తిరిగి అది మన లంగ్స్ ద్వారా, మన బ్లడ్ని, మన హార్ట్ ద్వారా ఈ సర్క్యులేషన్కి అది అవసరం. అది ఆగిపోయిన వెంటనే మన బాడీ ఫంక్షనింగ్ ఆగిపోద్ది. ఆగిపోయిన వెంటనే బయట నుంచి వచ్చేటువంటి రోగక్రిములు బాడీపై అటాక్ చేస్తాయి. అప్పుడు ఈ ఫైట్ చేసే శక్తి లేక ఇవి చచ్చుబడిపోతాయి. మరి ప్రతిదానికి కూడా అట్లానే ఒక ప్రణాళిక ఉంటది అని అనుకోవచ్చు కదన్న. ఇది నమ్మను అని చెప్పి నమ్మే వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా. దెబ్బతీస్తున్నారు తల్లి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటారో, నేను ఏ దేవుని నమ్మను అంటే నమ్మేటోళ్ళు పిచ్చోళ్ళ. నువ్వు అనుకుంటే తలరాతను నమ్మనంటారు, కర్మను నమ్మనంటారు. మరి మీరు ఏం నమ్ముతారు మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, లేడు అని బలంగా చెప్పేటోళ్ళు ఎక్కువ ఉన్నారా? ఇద్దరు ఉంటారు కదా. ఇప్పుడు నీకు పొద్దు నుంచి రాత్రి దాకా దేవుడు ఉన్నాడు అని మైకులు వినబడుతున్నాయా, దేవుడు లేడని మైకులు వినబడుతున్నాయా? మనసాక్షి చెప్తుంది. మైకులు ఊరు మీద ఉన్న మైకులు, గుళ్ళు, చర్చిలు, మసీదుల మీద ఉన్నాడు 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 అని కదా వినిపిస్తున్నాయి. వాళ్ళు రాసినంత మాత్రాన గుడ్డోళ్ళకి నమ్మరు కదా అన్న. మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదా. మనసాక్షి, నా మనసాక్షి నాకు చెప్తుంది దేవుడు ఉన్నాడు అంటే ఏంటిది? మనసాక్షి అంటే ఏంటిది? అది కూడా మీరే చెప్పండి. ఇక నేను చెప్తే మళ్ళీ అదేదో పెద్ద అంటే మీ స్లాంగ్ లాగా మేము చెప్తే అది ఇక అంతే జుజిబి అన్నట్టుగా. కానీ ఇప్పుడు మనసు అనేది గుండె లోపల ఉంటుందా? ఏడుండాలి అది కూడా మీరే చెప్పండి. చెప్తే నెక్స్ట్ టైం ఆ ప్లేస్ లో ఒక వ్యక్తి ఇన్సర్ట్ చేస్తాం. ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి గుండె ఉన్నది, మరి మనసాక్షి ఉన్నదా లేదా? మనసు ఉన్నదా లేదా? మనిషిగా పుట్టినోడికి దిమాక్ ఉన్నదా అని అడిగినట్టున్నది అన్న. ఇప్పుడు మీరు అనే ఈ క్వశ్చన్ ఏడుంది అంటే, అరే ఇప్పుడు ఇది మెదడు కదా, ఇది ఫంక్షనింగ్ కదా. ఇప్పుడు మీకు ఆలోచనలు అన్నిటికీ కేంద్రం ఇది కదా. ఇది అని ఎందుకు అనుకుంటున్నావు? ఇది కదా. ఇప్పుడు ఇది లోపల ఏముంది అనేది, ఇప్పుడు ఒకటి మనకు క్రాక్ అయింది అనుకో, బ్లడ్ క్లాట్ అయింది అనుకో, మెమొరీ మిస్ అవుతుంటుంది. ఒక్కో పార్ట్లో ఉన్న ఒక్కో స్పెషలైజేషన్ సైంటిస్టులు ఈరోజు వివరిస్తున్నారు కదా. న్యూరో సర్జన్స్ వివరిస్తున్నారు, దాన్ని చదువుతూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. ఒక టైం వచ్చినప్పుడు కొంతమంది ఏం చెప్తారు, అల్లాహ్ నమ్మంటారు, కొంతమంది ఏమంటారు క్రిస్టియాలిటీ అంటారు, ఇంకొంతమంది ఏమంటారు జై శ్రీరామ్ అంటారు. ఎవరైనా సరే దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మనం ఏం చేయాలనేది అది చేసుకుంటాం కదా. సో అది మీరు అంటే ఇప్పుడు మేము మా నమ్మకాన్ని, మీ నమ్మకాలంటే నువ్వు జర్నలిస్టువా భక్తురాలువా? నేను రెండు. ఓకే, భక్తురాలైన ఫస్ట్ భక్తురాలం అయిన తర్వాతనే దేవుడు రాత రాసిండు కాబట్టి ఇక్కడ ఉన్నా నేను అనుకుంటా. అప్పుడు నువ్వు భక్తి ఛానల్ పెట్టుకోవాలి తప్ప జర్నలిస్ట్ ఛానల్ పెట్టుకోవద్దు. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ఇట్స్ ఏ మిర్రర్. నువ్వు అట్లా అని చెప్పి ప్రతిదాన్ని భక్తితో సింగ్ చేయట్లే కదా మేము. నువ్వు నీ మెదడులో భక్తి ఉంటే నువ్వు యాంకర్ గా పనికిరావు, జర్నలిస్ట్ గా పనికిరావు. గాలికి నువ్వు కేవలం భక్తినే చూపిస్తావు, నీ మైండ్ లో భక్తి ఉంటది కాబట్టి భక్తే మాట్లాడుతావు. నేను ఏమంటున్నా, గాలికి దీపం పెట్టి దేవుడా దిక్కు నువ్వే అని మేము అంటలేము. మరి ఎక్కడ దేవుణ్ణి వాడాలో అక్కడే వాడుతున్నాం. గాలికి దీపం పెడితే దేవుడు కాపాడు, మరి ఎడబెడితే కాపాడుతాడు. ఒక గూటిలో పెట్టాలి, దానిలో నూనె పోయకపోతే వెలుగుద్దా, వత్తి లేకపోతే వెలుగుద్దా, సరే అగ్గిపుల్ల ముట్టి. ఇప్పుడు మీరు ఎంత మాట్లాడారు కదా, ఇదంతా మాట్లాడుతారు కదా, అసలు మనకి భూమి అని కానీ దేవుళ్ళని కానీ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు? నేను అనుకోవడం ఏందిరా, నేను అనుకుంటే అవుతుంది, లేకపోతే కాదా? ఇప్పుడు మీరు అందరినీ ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఈ ప్రశ్న చిన్నప్పుడే వస్తే నాకు సైన్స్ టీచర్ చెప్పిండు, సోషల్ టీచర్ చెప్పిండు, అరే ఇది ట్రోపో ఆవరణం, ఇది స్ట్రాటో ఆవరణం, ఇది ఐనో ఆవరణం రా, ఇక్కడ రేడియో తరంగాలు ఉంటాయి, ఇక్కడ విమానాలు ఉంటాయి, ఇక్కడ మేఘాలు ఉంటాయి, ఈ పైన లేజర్ కిరణాలు ఉంటాయి, ఇక భూమి ఇలా ఉంటుందిరా అని వాళ్ళు చెప్పారు. సైన్స్ టీచర్ చెప్పారు, అరే ఇది శరీరం అవయవాలు, ఈ అవయవాలు కణాలు, కణాలు పరమాణువుల, అణువులు, పరమాణువులు, అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు రా ఇట్లుంటాయి అని మొత్తం వివరించి చెప్పిండు. ఇప్పుడు ఈ అణువులను, పరమాణువులను, లోపల ఎలక్ట్రాన్లను, ప్రోటాన్లను, న్యూట్రాన్లను కూడా దేవుడే పుట్టించిండా? ఎలక్ట్రాన్కు న్యూట్రాన్ కూడా తలరా దేవుడు.
అణువులకు పరమాణువులకు కూడా దేవుడే రాస్తాడా? సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులకు కూడా దేవుడే రాస్తాడా? ఇంతకుముందే అనుకున్నా ఈ కంటికి కనబడవు అని చెప్పి. అదే కదా, అవన్నీ రాస్తాడా? ఈ ఆలోచనలు వచ్చినప్పుడు అనిపించింది. అప్పుడు సార్ చెప్పిన, అరే ఈ దేశంలో నమ్మేటోళ్ళు ఉంటారా, ప్రతిదాన్ని దేవుని దయ అనుకునేటోళ్ళు ఉంటారు, ఆలోచించేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఆలోచించి మధ్యలో ఆపేసేటోళ్ళు ఉంటారు. నువ్వు దీని గురించి ఆలోచించి నీ నిర్ణయమే తీసుకో. ఈ సమాజంలో మొక్కేటోళ్ళు ఉంటారు, మొక్కనోళ్ళు ఉంటారు. హిందువులేమో మా దేవుడే కరెక్ట్, ఇవన్నీ ఈ ఇస్లాం క్రైస్తవం తప్పు అంటారు. క్రైస్తవులేమో మా దేవుడే కరెక్ట్, ఇవన్నీ సైతాన్లు అంటారు. ముస్లింలు అయితే ఇవన్నీ ఉట్టి ఒక అల్లానే ఫైనల్, ఆయనే అత్యుత్తమం అని అంటారా అని మా సాయి చెప్పిండు. అట్లా నీకు ఇంతవరకు తాకలే, నీ మెదడు ఉన్నాడు అనే నమ్మకంలోనే ఉంది. అదే నిజం కావచ్చు, నమ్ముకో. దేవుడే నిజం కావచ్చు, నమ్ముకో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.